తిరుమలలో వెలుగు చూసిన ప్రోటోకాల్ దర్శనాల స్కామ్. ప్రోటోకాల్ అర్హత లేని వారికి ప్రోటోకాల్ దర్శనాలు ఏర్పాటు చేసినట్లుగా డిఫెన్స్ ఉద్యోగి బ్రహ్మయ్య కల్నల్ విశ్వప్రసాద్ పేరుతో ప్రోటోకాల్ దర్శనాలు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక డిఫెన్స్ ఉద్యోగి బ్రహ్మయ్య ఈ విధానాన్ని అంతా కూడా చేశారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది. బ్రిగేడియర్ హోదా కలిగిన వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలకు అర్హత ఉంటుంది. కానీ అర్హత లేని వారిని కూడా పెద్ద హోదాలో ఉన్నట్లు చూపుతూ విఐపి బ్రేక్ దర్శనాలకు దరఖాస్తు చేసుకున్న ఆర్మీ ఉద్యోగి బ్రహ్మయ్య విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎప్పటి నుంచో కూడా ఈ ఆర్మీ ఉద్యోగి అర్హత లేని వారికి ఆర్మీ తరపు నుంచి సిఫార్సు లెటర్లు పెడుతూ వారికి బ్రేక్ దర్శనాలు అరేంజ్ చేస్తాడు. దాంతో పాటుగా అతను అర్హత లేని వారికి, అంటే వాళ్ళ క్యాడర్ కన్నా ఎక్కువ క్యాడర్ చూపించి అటువంటి వాళ్ళకి ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలను ఆయన తీయిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా ఒక కల్నల్ స్థాయి అధికారికి ఏకంగా బ్రిగేడియర్ అని చెప్పి అతన్ని ప్రోటోకాల్ దర్శనము ఏర్పాటు చేశాడు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తిరుపతిలో ఉన్న ఆర్మీ ఉద్యోగి ఎవరైతే బ్రహ్మయ్య ఉంటారో ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతను గతంలో కూడా ఇదే తరహాలో అనేక లెటర్లు పెట్టి స్వామివారి దర్శనాలు పొంది ఈ రకంగా అడ్డదారిలో పొందినట్లు కూడా సమాచారం. అసలు ఇంతకు మొత్తంగా ఆర్మీ ఉద్యోగులకే లెటర్లు పెట్టి దర్శనాలు ఏర్పాటు చేశారా, లేకుంటే బయట వారికి కూడా చేశాడా అన్న అనుమానాలు కూడా తలెత్తున్నాయి. మొత్తం మీద పోలీస్ అధికారులు ఈ వ్యవహారం మీద కూపీలాగుతున్నారు. సునీల్, శ్రీనివాస్, అయితే ఇప్పటికే ఎంతమంది వరకు ఈ టికెట్లని, నకిలీ టికెట్లని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఎన్ని టికెట్ల వరకు అతను బ్రహ్మయ్య ఇచ్చడం తెలిసింది? అంటే ఇవాళే వెలుగు చూసిన దీని మీద విజిలెన్స్ అధికారులు, ఇటు పోలీసు అధికారులు గోప్యంగానే విచారణ నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ ఇప్పుడే కాసేపటి క్రితమే ఇది వెలుగులోకి రావడంతో కాస్త సమాచారం అయితే అన్ని రేపటి రోజున పూర్తిగా దీని మీద పోలీసులు ఒక రిపోర్ట్ అయితే అంటే బయటికి వెల్లడి చేసే అవకాశం కనపడుతుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.